చర్చ జరుగుతున్నది ఉదయం నుంచి కూడా. బాలకృష్ణ గారు మరి ఆయనకి ఏమైనా అభిమాన హీరో అని గతంలో ఏదో పోస్టర్లు అవి పెట్టారని మీరే చాలాసార్లు అన్నారు. ఆయనకి అవకాశం ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నా తీసే ఛాన్స్ ఉందా, లేకపోతే లోకేష్ గారిని హీరో చేస్తారా? ఇప్పుడు ఆయన కొద్దిగా ఫైర్ బ్రాండ్ కింద ఉన్నారు కాబట్టి. వర్మ గారు, ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న రఫీ సార్, అలాగే కృష్ణాంజనేయులు సార్, సోదరుడు సురేష్కు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఆయన ఆల్రెడీ అధః పాతాళం అనే ఒక సినిమా చూశాడు సార్. అంటే ఆయన ఊహించలేనంత అద్భుతంగా ఆయన ఉంటాదనుకున్నటువంటి ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు ట్రైలరు అంటే అన్ని రకాల అద్భుతమైన పబ్లిసిటీతో ఆయన ఎక్స్పెక్ట్ చేయని సినిమా ఒకటి చూశాడు. దాని పేరు అధః పాతాళం. ఆయన ఏమనుకుంటున్నట్టే ఆ అధః పాతాళంతో ఆ సినిమా చూసేసినాక నిజమైన వాస్తవిక జీవితంలో ఇట్టుంటాది అని జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ఇప్పుడే ఆ సినిమా చూసినాక. కాబట్టి ఇప్పుడు నేను అందరికీ సినిమా చూపిస్తా అంటున్నాడు. ఇది ఆయన చూసిన సినిమా పేరు అధః పాతాళము. ఆ పాతాళంలోకి ఇప్పుడు మాన్యువల్ లైఫ్లోకి ఇప్పుడు వస్తున్నాడు ఆయన. ఇప్పుడు మొన్నో ఎవరో కొంతమంది పార్లమెంట్ కార్యదర్శుల్ని కలుస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని నేను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే, నేను మీకు చేరుకోలేకపోయినాను, కానీ ఒక పార్లమెంటరీ సెక్షన్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, ఈసారి మీరు ఎంతమందిని గెలిపిస్తారో అని తెలిస్తే దాన్ని బట్టి మీ ప్రయారిటీ ఉంటుంది అని చెప్పి లబో దిబోం అంటూ వేడుకుంటున్నాడు. నేను ఈ గినిమాలు పక్కన పెడితే డైరెక్ట్ పాయింట్ వర్మ గారికి నేను డైరెక్ట్గా వస్తున్నా. వర్మ గారితో సార్ ఆయన అడుగుతూ ఉంటాడు, మీరు డైరెక్ట్గా రండి. 1 ఇయర్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రమాణ స్వీకారం చేసినాక నీ సినిమా 1 సంవత్సరంలో ఏం ఆడింది, దాంట్లో ఉన్న హైలైట్లు ఏంటి? ఇదే ఎన్డీఏ ప్రభుత్వం 1 ఇయర్ పరిపాలనలో ఉన్నటువంటి ఈ సినిమాలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి? ఎవరైనా సరే దమ్ము ఉంటే చర్చకు సిద్ధమా మేము అడుగుతున్నాం వర్మ గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే ఏంటి 1 ఇయర్లో జరిగింది అంటే, 1 సంవత్సరంలో మీరు పార్లమెంటులో పెట్టగానే 22 మంది చేతులెత్తి మీ ఎంపీల ద్వారా ఈ రాష్ట్రానికి ఏం సాధించారు, పోనీ ఈ సంవత్సరంలో మీరు బేరీజ్ వేసుకోండి, రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు ఎంత, ఇప్పుడు ప్రకటించినటువంటి నిధులు ఎంత త్రూ మోడీ ద్వారానే. అప్పుడు మోడీ గారే, ఇప్పుడు మోడీ గారే. ఇవి కదా ఛాలెంజ్లు, ఇవి కదా సినిమాలు చూపించుకోవడం. అట్ ది సేమ్ టైం మీరు ఒక రైతుల గురించి మాట్లాడారు నిన్న. ఆయన రైతులకు యొక్క ధాన్యం మొదటి సంవత్సరం పరిపాలనలో మీరు ఎంత కొన్నారు? మేము తడిచిపోయిన ధాన్యంతో సహా ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు భరోసాగా నిలబడి ఎంత రైతులకు అండగా నిలబడి ధాన్యం కొన్నారు? ఎనీ టైం రేషన్ కార్డులు ఇవన్నీ మీరు ఇవ్వలేక అవి ఇవి అంటే అడిగి స్కూటర్ ఉందో, అడిగి అది ఉందో ఇది ఉందో అని చెప్పి సాకు పెట్టి తీసేశారు. ఈ రోజు నుంచి నూతనంగా రేషన్ కార్డు అర్హత ఉన్న వాళ్లకు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయని గవర్నమెంట్. ఇలా ఎన్ని అంశాలతో ఏ సినిమాతో పోటీ తగులుతాడు జగన్మోహన్ రెడ్డి? ఆయనకి సినిమా కనపడే దిక్కు తెలియకే, ఇటువంటి సినిమా ఉంటుందని తెలియకే ఇప్పుడు నేను సినిమా చూపిస్తాను. నీ సినిమా చూడడానికి ఎక్కడా లేదు. 5 సంవత్సరాలు చూసిన మీ సినిమాకు ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు క్షుణ్ణంగా కనిపిస్తా ఉంది. ఓకే, మీరు మొత్తం మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఇందాక రవి సార్ చెప్పారు ఏదో ఆ యాత్ర ఈ యాత్ర, ఆయన ఎక్కడికి వెళ్తాడనేది నేను మాట్లాడిన, కానీ అక్కడ కూడా మేమైతే మీరు సినిమా చూడడానికి, ఎటువంటి సినిమా, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఎంత అద్భుతంగా దగ్గరైంది అనడానికి పట్టుబట్టైనా మేము అక్కడ టీవీ పెట్టిస్తాం, ఆ ఫెసిలిటీ కల్పిస్తాం. ఎందుకంటే మీరు చూడాల్సిన సినిమా. నేను చేసిన పొరపాట్లేటివి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజన్తో ఎలా ముందుకెళ్తోంది, చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సమూజులుగా వెళుతూ కేంద్రం యొక్క అంటే ఒక విశిష్టమైన మోడీ గారి ఆశీస్సులు